హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వేద జ్యోతిష శాస్త్రంలో మనకి కొన్ని లగ్నాలు ఉంటాయి. ప్రతి లగ్నానికి కొన్ని అశుభ గ్రహాలు ఉంటాయి. ఈ అశుభ గ్రహాల గురించి తెలుసుకుందాం. ఈ శుభగ్రహాలు బలంగా ఉంటే మంచిది, అశుభ గ్రహాలు బలహీనంగా ఉంటే మంచిది. ఈ ప్రతి లగ్నానికి అశుభ గ్రహాలు బలహీనంగా ఏ గ్రహాలు ఉంటే మంచిదో ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా ఇలాంటి అశుభ గ్రహాలు షడ్బలాల్లో బలహీనంగా ఉంటే జీవితంలో మనకు వచ్చే సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. అంటే అశుభ గ్రహాలు బలహీన స్థితిలో ఉండాలన్నమాట. వీటి వల్ల మనకు శత్రువులు, రోగాలు, రుణాలు, అప్పులు ఆ తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే అశుభాన్ని ఇచ్చేది అవే కదా. ఓకే, మీ లగ్నాన్ని బట్టి ఏ గ్రహం బలహీనంగా ఉంటే మంచిదో ఈరోజు చూద్దాం. ముందుగా మేషలగ్నం. ఈ మేషలగ్నానికి బలహీనంగా ఉండాల్సిన గ్రహం బుధుడు, మెర్క్యూరీ. కారణం ఏంటంటే బుధుడు ఈ లగ్నానికి 3వ మరియు 6వ స్థానానికి అధిపతి. 3వ స్థానం అంటే ధైర్యం, పరాక్రమం. 6వ స్థానం అంటే రుణాలు, రోగాలు, శత్రువులు, అప్పులు. ఈ ఇంటికి అధిపతి అయిన బుధుడు బలహీనంగా ఉంటే అనవసరమైన గొడవలు, కోర్టు గొడవలు, శత్రు భయాలు మరియు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అంటే ఈ మేష లగ్నానికి బుధుడు బలహీనంగా ఉండాలన్నమాట. ఓకే, 2వ లగ్నం వృషభ లగ్నం. దీనికి బలహీనంగా ఉండాల్సిన గ్రహం ఏంటంటే గురుడు, జూపిటర్. కారణం ఏంటంటే ఈ వృషభ లగ్నానికి గురుడు 8వ అధిపతి మరియు 11వ అధిపతి. 8వ అధిపతి అంటే ఆయుష్ మరియు అపవాదులు, సడన్ చేంజెస్. 11వ అధిపతి అంటే లాభస్థానం. కానీ ఈ లగ్నానికి ఇది బాధక స్థానం, అది కూడా అయి ఉంటుంది. సో ఈ ఇళ్ళకి అధిపతి అయిన గురుడు బలహీనంగా ఉంటే హఠాత్తుగా వచ్చే నష్టాలు, అవమానాల నుండి మనకు కొంచెం ఉపశమనం ఉంటుంది. ఇక 3వ లగ్నం మిథున లగ్నం. ఈ మిథున లగ్నానికి బలహీనంగా ఉండవలసిన గ్రహం సూర్యుడు, సన్, మరియు కుజుడు, మార్స్. కారణం ఏంటంటే కుజుడు 6 మరియు 11వ అధిపతి కావడం వల్ల తీవ్రమైన శత్రుత్వాన్ని ఇస్తాడు. ఈ కుజుడు సూర్యుడు బలహీనంగా ఉంటే అన్నదమ్ములతో గొడవలు, కోపం, అప్పుల బాధలు తగ్గుతాయి ఈ మిథున లగ్నానికి. ఇక 4వ లగ్నం కర్కాటకం. ఈ కర్కాటకానికి బలహీనంగా ఉండవలసిన గ్రహం శని, సాట్రన్, బుధుడు, మెర్క్యూరీ. ఈ శని 7 మరియు 8వ ఇళ్లకు అధిపతి తీవ్ర మార్కత్వాన్ని ఇస్తాడు. బుధుడు 3 మరియు 12 ఇంటికి అధిపతి ఉంటాడు. వీరు బలహీనంగా ఉంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు, వ్యాపారంలో నష్టాలు మరియు అనవసరపు ఖర్చులు అదుపులో ఉంటాయి. ఇక 5వది సింహలగ్నం. ఈ సింహలగ్నానికి బలహీనంగా ఉండాల్సిన గ్రహం శని గ్రహం మరియు శుక్రగ్రహం. కారణం ఏంటంటే శుక్రుడు 3 మరియు 10వ ఇంటి అధిపతి ఈ లగ్నానికి అనుకూలుడు కాదు. శని 6 మరియు 7వ స్థానాది అధిపతి కావడం వల్ల శని బలహీనంగా ఉంటే వైవాహిక జీవితంలో గొడవలు జరగవు మరియు గుప్త శత్రువుల బాధ నుండి తప్పుతుంది. ఇక కన్యాలగ్నం. ఈ కన్యాలగ్నానికి బలహీనంగా ఉండాల్సిన గ్రహం మార్స్, కుజుడు. కారణం కుజుడు 3వ మరియు 8వ ఇంటికి అధిపతి. అంటే కన్యాలగ్నానికి కుజుడు అత్యంత అశుభుడు. కుజుడు గనక బలహీనంగా ఉంటే ప్రమాదాలు, యాక్సిడెంట్స్, శస్త్రచికిత్సలు, సర్జరీస్ మరియు ఆకస్మిక నష్టాల నుండి మీకు రక్షణ కలుగుతుంది. ఇక తులాలగ్నం. ఈ తులాలగ్నానికి బలహీనంగా ఉండాల్సిన గ్రహం జూపిటర్, గురువు. కారణం గురువు 3 మరియు 6వ ఇంటి అధిపతి ఉన్నాడు. తులాలగ్నానికి గురుడు శత్రువు. ఈ గురుడు బలహీనంగా ఉంటే కాలేయ సమస్యలు, దానికి సంబంధించిన వ్యాధులు మరియు పొట్ట సంబంధించిన సమస్యలు, పెద్ద మొత్తంలో అప్పులు అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది ఈ గురుగ్రహం బలహీనంగా ఉంటే.
బలంగా ఉంటే కనుక ఎక్కువ అవుతాయి ఇవన్నీ, బలహీనంగా ఉంటే తగ్గిపోతాయి. ఇక వృశ్చిక లగ్నం. ఈ బలహీనంగా ఉండవలసిన గ్రహం వృశ్చిక లగ్నానికి బుధుడు, మెర్క్యూరీ. కారణం, ఈ వృశ్చిక లగ్నానికి బుధుడు 8 మరియు 11 ఇంటి అధిపతి. ఈ వృశ్చిక లగ్నానికి బుధుడు అశుభుడు. బుధుడు కనుక బలహీనంగా ఉంటే మిత్రుల వల్ల మోసపోవడం తగ్గుతుంది. తప్పుడు నిర్ణయాల వల్ల ధన నష్టం వంటివి జరగవు. ఎందుకంటే ఇది బలంగా ఉంటే, ఇది అశుభగ్రహం కనుక మనం చెడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బలహీనంగా ఉంటే ఆ టైంలో అది బలహీనపడి మనకి మంచి జరుగుతుంది. ఇక ధనసు లగ్నం. ఈ ధనసు లగ్నానికి బలహీనంగా ఉండవలసిన గ్రహం శుక్రుడు. శుక్రుడు 6 మరియు 11 ఇంట అధిపతి. ధనసు లగ్నానికి శుక్రుడు శత్రువు. శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే లగ్జరీ కోసం అప్పులు చేయడం, స్త్రీల వల్ల సమస్యలు రావడం మరియు రహస్య రోగాల బారిన పడడం వంటివి తగ్గుతాయి. అంటే ఈ ధనసు లగ్నానికి శుక్రుడు బలహీనంగా ఉండాలన్నమాట. ఒకవేళ బలంగా ఉంటే ఇవన్నీ పెరుగుతాయి. ఓకే. మకర లగ్నం. ఇక బలహీనంగా ఉండవలసిన గ్రహం గురువు మరియు సన్, సూర్యుడు. కారణం ఏంటంటే ఈ గురువు 3 మరియు 12 ఇంటి అధిపతి, సూర్యుడు 8వ ఇంటికి అధిపతి. వీరు బలహీనంగా ఉంటే విదేశాలలో నష్టపోవడం, తండ్రితో గొడవలు మరియు ప్రభుత్వం నుండి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉండాలన్నమాట. బలం ఎక్కువ ఉంటే అవన్నీ ఇష్యూస్ జరుగుతాయి. ఇక కుంభలగ్నం. బలహీనంగా ఉండాల్సిన గ్రహం ఏంటంటే గురువు మరియు చంద్రుడు. ఈ కుంభలగ్నానికి గురుడు 2 మరియు 11 ఇంటి అధిపతి అయినందువలన మారకుడు అవుతాడు. చంద్రుడు 6 ఇంటి అధిపతి అవుతాడు. చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి మరియు రుణాలు, కోర్టు సమస్యలు దరిచేరవు. ఇక ఆఖరిగా మీనలగ్నం. ఈ మీనలగ్నానికి అత్యంత అశుభగ్రహం అంటే శుక్రుడు. ఈ శుక్రుడు మరియు శని, అంటే శని ఉన్న శుక్రుడు బలహీనంగా ఉండాలన్నమాట. బలహీనంగా ఉంటేనే మనం ఈ ఫలితాలు బాగుంటాయి. బలంగా ఉంటే ఎక్కువ అవుతాయి అన్నమాట. మీరు గమనించాలి. ఓకే. దీనికి కారణం, మీనలగ్నానికి శుక్రుడు 3, 8 ఇళ్లకు అధిపతి అవడం వల్ల తీవ్ర అశుభుడు, మరియు శని 11, 12 అధిపతి అవడం వల్ల బలహీనంగా ఉంటే ఆకస్మిక ప్రమాదాలు, ఆసుపత్రి ఖర్చులు మరియు అవమానాల నుండి పెద్ద ఉపశమనం లభిస్తుందని చెప్పచ్చు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రతి లగ్నానికి, ప్రతి రాశికి మీ రాశులు, మీ లగ్నాలు తెలుసుకొని మీకు బలహీనంగా ఏ గ్రహం ఉంటే మీకు మంచి జరుగుతుందో చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.